సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క ప్రవచనం. ఈ రోజున 66వ అధ్యాయము 8వ వాక్యం. దీనికి సంబంధించి నేను తెలియచెప్తాను. దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, విశ్వాసులారా తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహ అంటాడు. అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి. అప్పుడు ఆయన మీ చెడులను మీ నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని సెలయేళ్లు ప్రవహించే స్వర్గపు వనాలలో ప్రవేశింపజేయవచ్చు. మహాశిలారా, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దైవం వైపునకు మరలడము, చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపము. ఎందుకంటే పశ్చాత్తాపము, పాప క్షమాపణ అంటే అర్థం ఏమిటంటే, అందులో 4 విషయాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాని పట్ల సిగ్గుపడాలి. ఏమండి, ఆ తర్వాత మరెన్నడూ కూడా దాని జోలికి పోకూడదు. అంటే వాస్తవమైనటువంటి చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపం అంటే ఏమిటో, చేసిన తప్పుకు ముందు సిగ్గుపడాలి. అరే, నా ద్వారా ఎంత తప్పు జరిగిపోయిందా, చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, నేను చేయకూడనటువంటి పని చేసేసానా అని సిగ్గుతోటి కుమిలిపోవాలి. ఆ 2, ఇంకెప్పుడు దాని జోలికి పోను అని చెప్పేసి మనసులో స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఏమండి, ఆ తర్వాత 3ది ఏమిటంటే, దైవమా నీవు తప్ప మరొకడు దీన్ని యొక్క క్షమాపణను ప్రసాదించలేడు, నా యొక్క తప్పును మన్నించు అని చెప్పేసి పూర్తి నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి దైవాన్ని వేడుకోవాలి. ఈ 3 విషయాలు ఉంటాయి. ఏమండి, ఈ 3 విషయాలు ఉన్నప్పుడు మాత్రం అది చిత్తశుద్ధితో కూడినట్టు పశ్చాత్తాపం అవుతుంది తప్పించి, పర్వాలేదులే దైవమా నన్ను క్షమించు అని చెప్పేసి లెంపలేసేసుకుని తిరిగి మళ్ళీ ఆ పని చేసుకుంటూ మళ్ళీ లెంపలేసుకుని మళ్ళీ చేసుకుంటూ ఇలా ఈ పశ్చాత్తాపాన్ని ఒక వేళాకోళంగా మనం మలుచుకోకూడదు. కాబట్టి దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, తూబు ఇలల్లాహి తౌబతున్ నసూహ, చిత్తశుద్ధితో ఒక కమిట్మెంట్ అయినటువంటి ఒక ఏమంటారు, ఒక నిష్కల్మషమైనటువంటి మనస్సుతో కూడినటువంటి పశ్చాత్తాపంతో కుమిలిపోయినటువంటి విరిగి నలిగినటువంటి హృదయంతో దైవం ముందు మరి వేడుకోలుతోటి దైవాన్ని ఏమంటారు ప్రార్థిస్తూ తప్పును క్షమించమని చెప్పేసి అడగడం ఏదైతే ఉందో, ఆ విధమైనటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవాన్ని వేడుకోండి. అప్పుడు ఏం చేస్తాడు, మీ చెడులు ఏవైతే చేశారో మీరు దాని నుండి మిమ్మల్ని బయట తీస్తాడు. అంతేకాదు, పరలోకంలో సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలు ఏవైతే ఉన్నాయో, దైవం ఇచ్చినటువంటి వాగ్దానం, స్వర్గం అనే ఏదైతే వాగ్దానం ఉందో అది పొందే అవకాశం ఉన్నది ఈ విధంగా చేసినప్పుడు అని చెప్పేసి శుభవార్త కూడా ఉన్నది. సర్వేజన